నామానికే మహిమ కలుగునుగాక. ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి ఎనోష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి. ఆమేన్. మన ప్రభును రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మరొకసారి మీ అందరితో ఇలా కలిసి సర్వశక్తిమంతుడైన దేవుని ఆరాధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సదవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయనకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మంచిది వాక్యంలోకి వెళదాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 53వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చదవండి. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు, మేలు చేయువాడొకడును లేడు. చాలండి, అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈరోజు మరొకసారి నీ పిల్లలైన వారి ముందు నిలవబెట్టిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. కొద్ది నిమిషాలు తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతున్నాం. మాతో మీరు మాట్లాడండి. మాకును కావలసిన మంచి మాటలు ఇవ్వండి. అపవాదికి అనంత నాశనముని కలిగించండి, శత్రువుని గద్దించండి. విరుచున్న ఈ వాక్యముని విడల జీవితాల్లో కార్యం చేయనట్టుగా, క్రియ చేయనట్టుగా కృప చూపండి. ఘనుడైన దేవా, నన్ను మరుగుపరచండి. ఈరోజు నీ బిడ్డలకు కావలసిన విశేషమైన సంగతులు నా నుండి పలికించండి. నా నోటికి మీరు బోరగా ఉండండి, నా ముందు మీరు నిలబడండి. నా మాట ఇక్కడ వినబడకూడదు, నీ మాట వినబడాలి. నా ముఖం ఇక్కడ కనబడకూడదు, నీ ముఖమే కనబడాలి. అయ్యా, నన్ను మరుగుపరిచి ఈరోజు నీ బిడ్డలైన వారితో ప్రభువా ఇదిగో విశేషంగా మీరు మాట్లాడించుకొని శక్తిని దయచేయమని, కృపనిమ్మని ప్రభువా నన్ను బలపరిచి దీవెన మాకు అందరికీ కూడా ప్రసాదించి కృపతో నింపమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మా కుటుంబం తరపున, మా పరిచర్యల తరపున మీకు తెలియచేస్తూ ఉన్నాము. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఇలా కలవడానికి వాక్యం ద్వారా, టీవీ ద్వారా ఇలాగ మిమ్మల్ని కలిసి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు ఈ చక్కని సదవకాశాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు ఈ పరిచర్యను కొనసాగించినట్టుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా దేవుడు మాకు తప్పక అనేకమైనటువంటి కార్యాలు మా జీవితాల్లో, మీ జీవితాల్లో కూడా ప్రభు జరిగించనై ఉన్నాడు. మంచిది, వాక్యంలోకి వెళదాము. ఈరోజు నేర్చుకునే అంశం ఏంటి అంటే, ప్రియులారా, బుద్ధిహీనుల యొక్క హృదయం ఎలా ఉంటుంది, బుద్ధిహీనులు చేసేటువంటి కార్యాలు ఎలా ఉంటాయి అనేటువంటి దాని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, బుద్ధిహీనత, దీన్నే మూఢత్వం అంటారు, పర్యాయ భాషలో మూర్ఖత్వం అంటారు. ప్రియులారా, గమనించాలి, సర్వసాధారణంగా మనం బుద్ధి లేని వారం అంటే ఒప్పుకోం, మనం మూఢులం అంటే ఒప్పుకోం, మనం మూర్ఖంగా మాట్లాడుతున్నాము అని ఎంత మాత్రం కూడా అంగీకరించలేం. కానీ ప్రియులారా, దేవుని వాక్యం అనేది అద్దం లాంటిదట. ఈ అద్దం ముందు నిలబడితే నీ ముఖం ఎలా ఉందో కనబడుతుంది. అలాగే ఈ వాక్యం ముందుకు నిలబడేసరికి నీ హృదయం ఏంటో, మన యొక్క ఆలోచన ఏంటో, మన బుద్ధి ఏంటో సమస్తం కూడా తప్పకుండా మనకి తేటపరచబడుతుంది వాక్యంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చెప్తున్న సంగతి, బుద్ధిహీనుల యొక్క కార్యాలు ఎలాగ ఉంటాయంటే, వారి ఆలోచనలు ఎలాగ ఉంటాయంటే, మొట్టమొదటిగా చదువుకున్నాం కదా 53వ కీర్తన మొదటి వచనంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ప్రియులారా, బుద్ధిహీనుడు
మొట్టమొదటిగా అసలు దేవుడే లేడంటాడట. వాని ఆలోచనలు ఎలా ఉంటాయంటే దేవుడే లేడనేటువంటి ఆలోచన. అంతేకాదు కిందకి కంటిన్యూగా మనం కిందకి చదువుకుంటూ పోతే దేవుడు అక్కడ చెప్తా ఉన్నాడు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేదురు, మేలు చేయవాడు ఒక్కడును లేడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, వారి హృదయం అంట చెడిపోయిందంటండి. అసహ్య కార్యాలు వారి మనస్సులో ఉన్నాయంట. అందుకే బుద్ధిహీనత వచ్చింది. ఈ బుద్ధిహీనతను బట్టి దేవుడే లేడు అంటున్నారు, దేవుడు ఏం చేయలేడు అంటున్నారు, దేవుని మీద నమ్మకాన్ని కోల్పోతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ దేవుడు లేడనే ఆలోచన నీలోకి వస్తుందా? దేవుడు ఉంటే ఇలాగెందుకు జరుగుతుంది అని అనుకుంటున్నావా? దేవుడు ఉంటే ఇలాంటి అవరోధాలు ఎందుకు జరుగుతున్నాయి అనేటువంటి ఆలోచన కలిగిన వ్యక్తివిగా నువ్వు ఉన్నావా? ప్రభు చెప్తున్నాడు, బుద్ధిహీనత ఒకవేళ మన హృదయాల్లోకి వస్తుందేమో జాగ్రత్తగా చూసుకోవాలండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న సంగతి, బుద్ధిహీనుడు తమ హృదయంలో దేవుడు లేడని అనుకుంటాడు. బుద్ధి లేనివాడు, మూర్ఖత్వము కలిగిన వాడు, మూఢుడైన వాడు దేవుడు లేడని అనుకుంటాడు. ఈ రోజున ప్రియులారా, ప్రభు చెప్తున్నాడు, ఆశ్చర్యకడు తెలియజేస్తున్నాడు. చాలామంది ఆలోచనలు ఎలా ఉంటాయంటేనండి, ఏదైనా ఇబ్బంది కలిగితే దేవుడు ఎందుకు ఇలాంటి ఇబ్బందిని పెట్టాడు? చాలామంది ఆలోచనలు ఎలాగుంటాయంటే, ఏదైనా సమస్య కలిగితే ఎందుకు దేవుడు ఇలాంటి సమస్యను పెట్టాడు, ఇలాగను ఆలోచిస్తూ ఉంటారండి. ప్రియులారా, ఈరోజు మీకు ఒక విషయాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటి ఆ విషయం అంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు ఏదైనా తోటలో ఆదామును అవ్వను సృష్టించాడు. ప్రియులారా, ఆదామును అవ్వను సృష్టించిన తరువాత ప్రియులారా, అక్కడ అన్నిటిని తినే అవకాశాన్ని ఆదాముకి అవ్వకిచ్చాడు. కానీ ఒక్క చెట్టు పండును మాత్రం తినొద్దని చెప్పాడు. ప్రియులారా, ఆ చెట్టు పండు ఆ ఏదైనా తోటలోనే ఉన్నది. ఇక్కడ మనం అనుకుంటాం చాలాసార్లు, అసలు ఏదైనా తోటలో ఆ చెట్టు పండు దేవుడు ఎందుకు ఉంచాడు? అసలు ఆ చెట్టు పండు లేకుండా ఉంటే గొడవే లేదు కదా. ఆ చెట్టు అక్కడ లేకుండా దేవుడు సృజించకుండా ఉంటే అసలు ఇబ్బందే లేకపోదును కదా, సృష్టి అంతా బాగుండును కదా అని అనుకుంటాం, మొదటిది. ఇక రెండో ఆలోచన, వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు దాని చుట్టూ కూడా ఒక కంచె లేకపోతే ఒక ప్రాకారం వేసేస్తుంటే ఆదాము కానీ అవ్వ కానీ అక్కడికి వెళ్ళి ఆ పండును తినేవారు కాదు కదా అనే ఆలోచన కూడా మనకు వస్తుందండి. ఇక మూడవ దశలో, ఏదైనా తోటలో దేవుడు సాతానుని ఎందుకు అనుమతించాడు? అవ్వమ్మ దగ్గరికి వచ్చి ప్రేరేపించేలాగా ఎందుకు చేశాడు? ఆదాము దగ్గరికి వచ్చి ప్రేరేపించేలాగా ఎందుకు చేశాడు? అసలు అపవాదినే నిర్మూలించేసి ఉంటే గొడవ లేకపోదును కదా. ఈరోజు ఈ మూడు విషయాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. అసలు చెట్టు పండే లేకుండా చేస్తే ఏమండి సృష్టి అంతా చక్కగా ఉండేది. ఒకవేళ ఆ చెట్టు పండు చుట్టూ ఏదైనా కంచెని వేసేసి ఉంటే ఇంకా గొడవ లేకపోయేది. అసలు ఆ అపవాదే అక్కడ లేకుండా చేసేసి ఉంటే అసలు శోధించేవాడే లేకపోదును కదా. ఈరోజు మనందరం తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది, ఖచ్చితంగా అపవాది ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, దేవుడు మనిషికి స్వాతంత్ర్యతను ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటారండి దీన్ని. అంటే మనకు మనం నిర్ణయం తీసుకునే అవకాశాన్ని, మనకు మనం ఆలోచించుకునే విచక్షణ, మనకు మనం స్వాతంత్ర్యంగా బ్రతికేటువంటి ఆలోచన దేవుడు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది సృష్టిలో ఏ జీవికి లేదండి, ఏ జంతువుకి లేదు. దేవుడు మనకే ఇచ్చాడు ఈ ఫ్రీ విల్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే స్వాతంత్ర్యంగా ఆలోచించే శక్తిని దేవుడు నీకు ఇస్తూ నీ ముందు ఒక మంచి మార్గాన్ని పెట్టాడు, నీ ముందు ఒక చెడ్డ మార్గాన్ని కూడా పెట్టాడు. మంచి మార్గాన్ని ప్రవేశిస్తే ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయో దేవుడు చెప్పాడు. చెడ్డ మార్గంలోకి వెళితే నువ్వు ఎలాగునా ప్రియులారా గమనించాలి, పతనం అయిపోతావో కూడా దేవుడు చెప్పాడు. అంటే ఇప్పుడు నీకు స్వాతంత్రం ఇచ్చి నీ ముందు మంచిదాన్ని, నీ ముందు చెడ్డదాన్ని కూడా దేవుడు పెట్టాడు. ఇప్పుడు ప్రియులారా, మంచిదాన్ని ఎంచుకుంటే ఏమవుతుందో దేవుడు చెప్పాడు, చెడ్డదాన్ని ఎంచుకుంటే కూడా ఏమవుతుందో దేవుడు చెప్పాడు. ఇప్పుడు స్వాతంత్ర్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరంటే నువ్వే. ఇప్పుడు నీ అడుగులు మంచి త్రోవలో వెళ్తే ఇప్పుడు ప్రియులారా నీకు అంతా మంచి జరుగుతుంది. నీ అడుగులు చెడత్రోవలో వెళ్తే అంతా చెడే జరుగుతుంది. కానీ ప్రియులారా, ఈ సంగతి గ్రహించకుండా చాలామంది ఏమనుకుంటారంటే, ప్రియులారా దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు ఇలాగా, ఆయన ఉంటే కనుక ఇలాగ ఎందుకు జరుగుతుంది,
ఆయన శక్తి సంపన్నుడైతే ఆయన ఎందుకు నన్ను బయటికి తీయలేదు? ఆయన ఎందుకు నన్ను విడిపించలేదు? ఎందుకు ఇలా జరిగింది? ఇలాగున దేవుని మీద నెపం వేయడాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యం మీద మంది చెప్తుంది, ఆశ్చర్యకుడు తెలియజేస్తూ ఉన్నాడు, ప్రభు ఎంత మాత్రం కూడా ఏమండి ప్రియులారా, దానికి లేకపోతే నీ యొక్క సమస్యకు మూలం కాదు, నీ సమస్యకు మూలం నీవే అన్న సంగతిని మాత్రం నువ్వు తప్పక గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ జీవితంలో ఏం జరిగినా, నీ జీవితంలో మంచి జరిగినా, నీ జీవితంలో చెడ్డ జరిగినా దానికి ప్రధానమైన కారణం నువ్వే 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 నువ్వే. దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. దేవుడు ఎంత మాత్రం కూడా నీ ముందు మంచిని పెట్టాడు, నీ ముందు చెడుని కూడా పెట్టాడు. మంచి త్రోవన వెళ్తే నీకు మంచి జరుగుతుంది, చెడు త్రోవన వెళ్తే నీకు చెడే జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి నిజమండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకుడు తెలియచేస్తున్నాడు, మంచి త్రోవన వెళితే, మంచిని ఎంచుకోగలిగితే నీ జీవితంలో సమస్తం మంచి జరుగుతుంది. నీ హృదయం స్వచ్ఛంగా ఉంటే నీకు దేవుడు అంతా మంచి చేస్తాడు. నీ హృదయం యుక్తి చేత, కుయుక్తి చేత, లేకపోతే లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అది నిండిపోయి ఉంటే ఖచ్చితంగా నీకు వేదనే కలుగుతుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు చెప్తున్నాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. జరిగిన సంఘటనలు చూసి, లేకపోతే కష్టాలు చూసి, ఇబ్బందులు చూసి, ఈ సమస్య మా వల్లనే ఇది సంభవించింది, మా క్రియల మూలంగానే ఇది కలిగిందనేటువంటి ఆలోచన లేక దేవుని మీద నెపములు వేసేటువంటి తత్వమే బుద్ధిహీనత. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. బుద్ధిహీనుల ఆలోచన, బుద్ధిహీనుల క్రియల్లో మొట్టమొదటిది ఏంటంటే దేవుడు లేడు, దేవుడికి శక్తి లేదు, దేవుడు ఎందుకు ఇలా చేయాలి, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలాగ అయ్యింది, ఇలాగున తలస్తున్నావంటే నీకు సరైనటువంటి జ్ఞానము లేదు అనేటువంటి సంగతిని నువ్వు మర్చిపోవద్దు. ఇక రెండవది దేవుని వాక్యం చెప్తుంది, బుద్ధిహీనుని యొక్క కార్యాలు ఎలాగుంటాయంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం, అంతరంగమున పగ ఉంచుకొనివాడు అబద్ధికుడు, కొండెము ప్రచురం చేయువాడు బుద్ధిహీనుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా చూడండి, అంతరంగాన పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు. అంటే పైకి మాట్లాడతాడు కానీ లోపల అంతరంగంలో ఏదో తెలియదు రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రియులారు గమనించాలి, దేవుని వాక్యం చెప్తుంది, కానీ ఇంకా కిందకి చదివితే అక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు ఆ మాట, కొండెము ప్రచురం చేయువాడే బుద్ధిహీనుడు. కొండెము కొండెము కొండెములు చెప్పుట. ఏమండి ప్రియులారా, కొండాలు చెప్పుట అంటే ఇక్కడి మాట అక్కడ చెప్పుట, అక్కడి మాట ఇక్కడ చెప్పుట. ప్రియులారా గమనించాలి, దేవుని వాక్యం చెప్తుంది, బుద్ధిహీనుని యొక్క రెండో పని ఏంటంటే ఇక్కడ అక్కడ చెప్తూ అక్కడ ఇక్కడ చెప్పడం. ప్రియులారా ఇక్కడ గొప్పతనం అక్కడ చెప్పడం, అక్కడ గొప్పతనం ఇక్కడ చెప్పడం. ప్రియులారా ఇక్కడ చెడ్డతనం అక్కడ చెప్పడం, అక్కడ చెడ్డతనం ఇక్కడ చెప్పడం. ఇవే కొండలు చెప్పడం అండి. కొండెము, కొండెము అంటే నిజంగా దేవుడు ఎందుకు ఈ పేరెట్టాడో తెలియదు కానీ కొండెము అది అలా తగిలించామంటే ప్రియులారా ఖచ్చితంగా ఏమైపోద్దండి, అలా అంటుకుని ఉండిపోద్ది. అలాగే ప్రియులారా ఇరువురు మధ్యన ఈ కొండేలు ఎప్పుడైతే ప్రచురమవుతూ ఉంటాయో వారికి ఇక చూడండి వారి మధ్యన ద్వేషం రగులుతూనే ఉంటుందండి. అందుకే ప్రభు చెప్తున్నాడు, బుద్ధిహీనుని యొక్క రెండవ పని ఏంటి అంటే కొండాలు చెప్పడం, కొండాలు చెప్పడం, కొండాలు చెప్పడం. ప్రియులారు గమనించాలి, దేవుని వాక్యం చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియులారు ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పడం, ఇక్కడ జరిగిన సంగతులు అక్కడ చెప్పడం, అక్కడ జరిగిన సంగతులు ఇక్కడ చెప్పడం. చాలామంది అనుకుంటారు నేను ఇక్కడ చెప్పి ఇక్కడ మంచి అయిపోయాను అనుకుంటున్నారు, అక్కడ చెప్పి అక్కడ మంచి అయిపోయానని అనుకుంటారు. కానీ ఇద్దరికీ ఈ వ్యక్తి ఏమంటే ప్రియులారు చేదైపోతాడు ఒక రోజునన్న సంగతి ఏమంటే తనకు అర్థం కాదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకుడు తెలియచేస్తున్నాడు కదా, కొండలు చెప్పగో. ఒకవేళ నీకు ఏదైనా అవకాశం ఉంటే సరిచేయి. ప్రియులారు గమనించాలి, ఇద్దరి మధ్యన ఏదైనా సమస్య వచ్చేలాగా ఉందంటే ఆ సమస్య రాకుండా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ ఇంకా ఆ సమస్యను పెద్ద చేస్తున్నావంటే, వారిద్దరి మధ్యన కొండలు చెప్తున్నావంటే, వీరి మాట వారికి, వారి మాట వీరికి అందిస్తున్నావంటే దేవుని వాక్యం చెప్తుంది బుద్ధిహీనత నీ అంతరంగంలో ఉంది. దేవుడు అంటున్నాడు బుద్ధిహీనుడు ఎన్నటికి దీవించబడలేడండి, బుద్ధిహీనుడు ఎన్నటికి ఆశీర్వదించబడలేడు. ప్రభు చెప్తున్నాడు కదా, కొండెములు చెప్పువాడు దీవించబడలేడు. ఒకరి మధ్యన ఒకరికి కొండలు పెట్టకండి.
భార్య భర్తల మధ్యన కొండలు పెట్టకండి, అత్త కోడండ్ర మధ్యన కొండలు పెట్టకండి, తండ్రి పిల్లల మధ్యన కొండలు పెట్టకండి. ప్రియులారా గమనించాలి, భార్య భర్తల మధ్యన కొండలు పెట్టకండి. దేవుని వాక్యం చెప్తుంది కొండెములు కొండెములు కొండెములు. ఈ కొండెములు చాలా డేంజరస్. ప్రియులారా నీ మనశ్శాంతి పోగొట్టేస్తాయి, నీ సంతోషం పోగొట్టేస్తాయి, నీ సమయం పోగొట్టేస్తాయి, నీ యొక్క ఆనందాన్ని దిగమింగేస్తాయి. అందుకే ప్రభు అంటున్నాడు కదా, వీటన్నిటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కొండలు చెప్పే విషయంలో మరింత జాగ్రత్త కలిగిన వారిగా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. అంతేకాదు ప్రియులారా గమనించాలి, ఇంకా చూస్తే దేవుని వాక్యం చెప్తుంది కదా, చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుంటే, అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యము చేయును. చాలండి, ఏం చేస్తుందంట? అపహాస్యం అంటే నవ్వులాట, అపహాస్యము అంటే ఎగతాళి, అపహాస్యము అంటే ప్రియులారా గమనించాలి, ప్రతిదాన్ని ఎగతాళి చేయటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున ప్రియులారా గమనించాలి, ఈ ఎగతాళి అనేది చాలా భయంకరమైనది. ఒక వ్యక్తి వెనువెంటనే తన భక్తి జీవితంలో నుంచి దిగజారిపోవాలంటే ఈ ఎగతాళి అనేది ఏమండి ప్రియులారా చాలా బాగా పనిచేస్తుందండి. ఒక వ్యక్తి తన ప్రేమను కోల్పోవాలంటే ఎగతాళి అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఒక వ్యక్తి తన ఉన్నతత్వాన్ని కోల్పోవాలంటే ఎగతాళి చాలా బాగా పనిచేస్తుందండి. ఉన్నత అనుభవాలు కోల్పోయేలా చేసేదే ఎగతాళి. బుద్ధిహీనుడు చేసే మూడో పని ఏంటి అంటే ఎగతాళి చేయటమే, వేళాకోళం చేయడమే, నవ్వులాట చేయడమే. ఏమంటే ప్రియులారా గమనించాలి, దేవుని వాక్యం చెప్తుంది కదా, అందుకే దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటను మీరు కూర్చోండక. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అపహాస్యులు కూర్చుండే చోట మీరు కూర్చోవద్దు, ఎందుకంటే వారు బుద్ధిహీనులు. బుద్ధి లేని వారు ఎగతాళి చేస్తారు, వేళాకోళం చేస్తారు. నువ్వు చేసే మంచి పనిని కూడా ఏమంటే ప్రియులారా వారు చెడుగానే చిత్రీకరిస్తారు, దాన్ని నవ్వులాటగా చేస్తారు. నువ్వు ఎంతో సాయశక్తుల కష్టపడి ఒక మంచి పని చేస్తుంటే దాన్ని ఎగతాళిగా ఒక్క మాటలు కొట్టి అవతల పడేస్తాడండి. ప్రియులారా నీ మనసు నొచ్చుకుంటుంది, నీ మనసు గాయపడుతుంది, నీ మనస్సు వేదన పడుతుంది, నువ్వు చింతిస్తావు, రోధిస్తావు, బాధిస్తావు. అయ్యో నేను ఎందుకు చేయాలి ఈ మంచి అనేటువంటి ఆలోచన భావంలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకో తెలుసా? ఈ ఎగతాళి అంత భయంకరంగా పనిచేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం అంటుంది కదా, బుద్ధిహీనుడు చేసేటువంటి మూడో పని ఏంటి అంటే ఎగతాళి చేస్తాడు. దేన్ని సీరియస్గా తీసుకోడండి. ప్రియులారా దేని విషయంలో కూడా ఏమంటే జాగ్రత్త కలిగిన వాడిగా ఉండడం, ఏ విషయంలో కూడా ప్రియులారా చక్కగా ఉండడానికి ప్రయత్నం చేయడండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఇదిన ముందు చెప్తున్నాడు కదా, మీరు ఎగతాళి చేసే వారికి దూరంగా ఉండండి, ఎందుకంటే వారు బుద్ధిహీనులు. వేళాకోళం చేసేవారికి దూరంగా ఉండండి, వారి బుద్ధిహీనులు. వారి హృదయము చెడిపోయింది, వారి హృదయంలో ఏమండి వారి అంతరంగంలో చాలా అసహ్య కార్యాలు ఉన్నాయి. అందుకే ప్రియులారా గమనించాలి, వారు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తారు. మీరు ప్రార్థనకి ముందుకు వెళ్ళిపోతున్నారా? ఎగతాళి చేస్తారు. ప్రియులారా మీరు ప్రార్థన ఎక్కువ చేస్తున్నారా? ఎగతాళి చేస్తారు. దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నారా? ఎగతాళి చేస్తారు. దేవుని కొరకు నిలబడుతున్నారా? ఎగతాళి చేస్తారు, అపహాస్యం చేస్తారు. ప్రియులారా గమనించాలి, బుద్ధిహీనులు చేసే మూడో పని, ఎందుకంటే వాడు ఉన్నతత్వంలోకి వెళ్ళేవాడిని ఉన్నతత్వంలోకి వెళ్ళనివాడు. ఎందుకంటే బుద్ధిహీనుడు, ఎందుకంటే ఆ ఉన్నత స్థితి తనకు తెలియదు గనక, ఆ ఉన్నతమైన ఆశీర్వాదాలు తను ఎరిగిన వాడిగా లేడు గనక, ఆ గొప్ప మహిమను చూసిన వాడిగా లేడు గనక, వాడు అంత అనుభవంలోకి వెళ్ళలేదు గనక ఇప్పుడు నీవు చేసే ప్రతిదీ వాడికి ఎలా కనపడుతుంది అంటే వెర్రితనంలాగా కనపడుతుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది కదా, బుద్ధిహీనుడు చేసే మూడో పని ఏంటి అంటే వాడు ఎగతాళి చేస్తాడు. ఇక 4వది చూస్తే లేఖన భాగాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. సామెతలు 15:5. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, తగ్గింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు, శిక్షను తృణీకరించేవాడే బుద్ధిహీనుడు. ప్రియులారా తండ్రి బిడ్డను శిక్షిస్తే ఆ శిక్షను తృణీకరిస్తున్నాడంటే బుద్ధిహీనుడు కాబట్టే తృణీకరిస్తా ఉన్నాడు. ప్రియులారా మనం ఇంకా ఆలోచన చేస్తే మనకంటే పెద్దవారు మనకు బుద్ధి చెప్తుంటే ఆ బుద్ధిని మనం తిరస్కరిస్తున్నామంటే ప్రియులారా దేవుని వాక్యం చెప్తుంది మనలో బుద్ధిహీనత ఉంది కాబట్టి శిక్షను తృణీకరిస్తున్నాం.
దేవుడు మనల్ని శిక్షిస్తున్నప్పుడు ప్రియులారా, దేవుని శిక్షను కూడా మనం తృణీకరిస్తున్నామంటే మనలో బుద్ధిహీనత ఉందండి. ఈ రోజున మీ అందరికీ కూడా చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని శిక్షించాడంటే ప్రేమతోనే. మీ మీదకి శ్రమలు వచ్చాయంటే ప్రియులారా దేవుని ప్రేమను బట్టే. ఏమంటే ప్రియులారా, శిక్ష మీ మీదకి వచ్చిందంటే మీకు గుణపాఠం చెప్పడం కోసమే, మిమ్మల్ని సరిచేయడం కోసమే, మిమ్మల్ని లైన్లో పెట్టడం కోసమే దేవుడు ప్రియులారా గమనించాలి శ్రమలకు అనుమతిస్తాడటండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు చెప్తున్నాడు కదా, ఆశ్చర్యకరుడు మనతో మాట్లాడుతున్నాడు, వినాలందరం కూడా. ప్రియులారా, బుద్ధిహీనుడు తండ్రి శిక్షను తృణీకరిస్తాడు. శిక్ష అంటే అస్సలు ఇష్టం ఉండదండి. శిక్షాఫలము అనుభవించేవాడే నిజమైన కుమారుడంట. ప్రియులారా, దుర్బీజులైన వారు శిక్షాఫలం అనుభవించరు. దాన్ని అస్సలు ఏమంటే ప్రియులారా మనస్సును పెట్టరు. నేను ఇదిగో దేవుని కోసం ఈ కష్టపడాలి, ఈ శిక్ష అనుభవించాలనే ఆలోచన ఉండదు. అయ్యో ఇదిగో ఈ యొక్క శ్రమ నా కోసమే, నా మంచి కోసం వచ్చింది, నేను అనుభవించి తీరాలనేటువంటి ఆలోచన ఉండదండి. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరొకరి మీద నెపం మోపేయడమే, ఎవరొకళ్ళ మీద నిందన మోపేయడమే. శ్రమ వచ్చిందంటే పలానా వాళ్ళ గురించే శ్రమ వచ్చింది, కష్టం వచ్చిందంటే పలానా వాళ్ళ గురించే కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చిందంటే పలానా వాళ్ళ గురించి బాధ వచ్చిందని చెప్పి ప్రియులారా నెపములు ఏం చేస్తామంటే మనం ఇతరుల మీద మోపుతూ ఉంటాం. అందుకే ప్రభు చెప్తున్నాడు కదా, ఆశ్చర్యకరుడు తెలియజేస్తున్నాడు కదా, శిక్షకు మీరు లోబడాలి. అందుకే ప్రభు అంటున్నాడు కదా, మరలా ఆ మాటను చదివితే చూద్దాం, చూడండి సామెతలు 15:5 మరొకసారి ఆ మాటను చదివితే, మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించేస్తాడండి. తన తండ్రి చెప్పే మంచిని తిరస్కరించేస్తాడు, తన తండ్రి చెప్పే మంచి బోధను తిరస్కరించేస్తాడు, మంచి విషయాలను తిరస్కరించేస్తాడు, శిక్షను తిరస్కరించేస్తాడు, గద్దింపును ఏమంటే ప్రియులారా అసహించుకుంటాడు. గద్దింపును ఏమంటే ఇష్టపడేవాడే బుద్ధిమంతుడండి. అక్కడే కింద వ్రాయబడుతుంది మనకు ఆ మాట. ప్రియులారా చూడండి, దేవుని వాక్యం అంటుంది కదా, ఏమంటే శిక్షను సంతోషంగా అనుభవించగలిగితే ఏమంటే నువ్వు నిజమైన బుద్ధిమంతుడవు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. శిక్షను తృణీకరిస్తున్నావా? దేవుని గద్దింపును తృణీకరిస్తున్నావా? ప్రియులారా గమనించాలి, నీకంటే పెద్దలైన వారు నిన్ను గద్దించినప్పుడు తృణీకరిస్తున్నావా? నీకు నిజంగా బుద్ధిహీనత ఒకవేళ వస్తుందేమో, జాగ్రత్తగా చూసుకో. అంతేకాదు, ఇంకా చూస్తే సామెతలు 18:6 చదువుదాం. బుద్ధిహీనుని పెదవులు కలహానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే బుద్ధిహీనుడు చేసే మరో కార్యం ఏంటి అంటే మాట్లాడితే గొడవ పెట్టుకుంటాడు, చిన్నదానికి గొడవ చూస్తాడు, కలహాన్ని రేపుతాడు. ఏమంటే ఎప్పుడు కలహపడదామని చూస్తాడు, ఎప్పుడు ప్రియులారు దెబ్బలాడదామని చూస్తాడు, ఎప్పుడు ప్రియులారు గమనించాలి ఇతరులతో పోరాటం చేద్దామని చూస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, కలహప్రియుడు. బుద్ధిహీనత కలిగిన వాడు కలహాన్ని ఇష్టపడతాడండి. కలహాన్ని ఇష్టపడతాడు. బుద్ధి కలిగిన వాడు కలహానికి దూరంగా ఉంటాడు. ప్రభు చెప్తున్నాడు, బుద్ధి కలిగి నువ్వు కలహాన్ని తిరస్కరించేవానిగా ఉండగలిగితే దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడండి. అంతేకాదు, ఇంకా చూస్తే లేఖన భాగాలు చెప్తున్నాయి. ఇంకా చదువుకుందాం. ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 20:3 కూడా మనం చదువుకుంటే, సామెతలు 20:3 చదివితే, కలహానికి దూరంగా నుండుట నరులకు ఘనత, మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును. అంటే పోరు అనగా పోరాటం. మూర్ఖుడైన వాడు పోరాటం చేస్తాడంట. కొన్ని సందర్భాల్లో ప్రియులారా నిజంగా లోకంలో కొన్ని సమస్యలనండి మనం ఆలోచన చేసినప్పుడు, కొన్ని గొడవలను ఆలోచన చేసినప్పుడు పనికిరాని పోరాటాలు చేసేవారిగా ఉంటారండి. చూడండి, లోకంలో కూడా మనం చూస్తూ ఉంటే ఉపకారం ఉండదు కానీ పోరాటం ఉంటుంది. ఏమంటే ప్రియులారా అందులో కలిసి వచ్చేది ఏమి ఉండదు కానీ పోరాటం. ఏమంటే లోకంలో అంతా పోరాటం. బుద్ధిహీనత ఎప్పుడైతే దేశంలోకి వస్తుందో, బుద్ధిహీనత ఎప్పుడైతే లోకంలోకి వస్తుందో, దేవుని వాక్యం ఉంటుంది కదా, పోరాటాన్ని కోరతారు, పోరాటం చేయడానికి ఇష్టపడతారు. మరలా ఆ పోరాటాన్ని చాలా గొప్పగా భావిస్తూ ఉంటారండి. నేను కాబట్టి పోరాటం చేశాను, నేను కాబట్టి పోరాడగలుగుతున్నాను, నేను కాబట్టి ఇదిగో ఈ పోరాటంలో గెలిచాను అని ఏమంటే ప్రియులారా చాలామంది ప్రజలు ఏమంటే విర్రవీగుతూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడి దినమందు చెప్తున్నాడు కదా, ఇదిగో బుద్ధిహీనుడు పోరాటాన్ని కోరతాడు, బుద్ధిమంతుడైతే కలహానికి దూరంగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరుడు తెలియజేస్తున్నాడు కదా, ఇదిగో నువ్వు స్వార్థప్రియుడిగా ఉండొద్దు. చూడండి, ఆలోచన చేస్తే మీ అందరికీ కూడా చెప్తాను ఒక మాట. ఏంటి ఆ మాట అంటే, చూడండి ప్రియులారా, స్వార్థం అనేది ఎలా ఉంటుందంటే, తానే తినాలి, తానే త్రాగాలి. చూడండి, ఇప్పుడు ఒక వ్యసనంలో ఉన్నటువంటి త్రాగుబోతు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం మనం ఉదాహరణకి. అతడు ముందు తన కడుపు నింపుకోవడానికే చూస్తాడు, తన యొక్క దాహం తీర్చుకోవడానికే చూస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా.
అందుకే ప్రియులారు ఈ రోజున ప్రభు అంటున్నాడు కదా, బుద్ధిహీనుడు తన మనస్సును తాను నమ్ముకుంటాడు, తన్నే తాను నమ్ముకుంటాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. దేవుడు నమ్మడండి, తన ఆలోచన బట్టే వెళ్ళిపోతాడు, దేవుని ఆలోచన మీద ఆధారపడ్డండి. బుద్ధిహీనుడు చేసే పని ఏంటి అంటే తనకు తానే జ్ఞానిని అనుకుంటాడు, తనకు తానే తెలివైన వాడిని అనుకుంటాడు, తనకు తానే సమస్తము తెలుసని అనుకుంటాడు. ప్రియులారు గమనించాలి, దేవుని వాక్యం చెప్తుంది దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడ్డావు, ఘనులైన వారి మీద ఆధారపడడానికి ఇష్టపడాడు. ఇది బుద్ధిహీనుని యొక్క లక్షణం అండి. దేవుని వాక్యం అంటుంది ప్రియులారు, బుద్ధిమంతుడు దేవుని నమ్ముకుంటాడు, బుద్ధిహీనుడు తన మనస్సును తానే నమ్ముకుంటాడు. ఇంకొక మాట కూడా మనం చూద్దాం చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి లూకాసు వార్త 11వ అధ్యాయము 40వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవండి. అలాగే 12-20 కూడా రెండు కూడా చదువుకుందాం. అవివేకులారా వెలుపలి భాగాన్ని చేసినవాడు లోపటి భాగాన్ని కూడా చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మం చేయుడి, అప్పుడు మీకన్నీయు శుద్ధిగా ఉండును. అలాగే 12-20 కూడా మనం ఒకసారి చదువుకుందాం. చదవండి. 12-20. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ముందు చదువుకున్న వాక్యంలో లోపటి భాగాన్ని దేవుడు చేశాడు, వెలుపటి భాగాన్ని దేవుడు చేశాడు. వెలుపటి భాగాన్ని చేసిన వాడు కూడా లోపటి భాగాన్నే చేశాడు. ప్రియులారు, అంటే ఇక్కడ ఆలోచన చేస్తే బుద్ధిహీనులు ఎప్పుడు కూడా వేషధారిగా ఉంటారండి. అంటే బయటే ప్రియులారు గమనించాలి, వారు చూస్తారు. బుద్ధిహీనులు బయటే చూస్తారు, అంతరంగాన్ని చూడరండి, లోపల చూడరండి. ప్రియులార మనస్సును చూడరండి. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. బయటికి కనబడేదాన్నే బుద్ధిహీనుడు చూస్తాడట, బయటికి కనబడే ఆడంబరాలని బుద్ధిహీనుడు చూస్తాడట. ఏమండి, లోపల ఉన్నటువంటి వాటిని ఎంత మాత్రం కూడా పట్టించుకోడు. ప్రియులార, దేవుని వాక్యం మీద ముందు చెప్తుంది, బుద్ధిహీనుడు చేసే మరొక పని ఏంటి అంటే వేషధారితనం. తను కూడా పైకే కనబడాలని చూస్తాడు, కానీ లోపల ఏమంటే ప్రియులార శ్రేష్టంగా ఉండాలని ఆలోచన చేయడు. నేను పక్కనున్న వారిని కూడా అతడు పైన ఉన్నటువంటి వాటిని చూస్తాడు, కానీ లోపల అంతరంగాన్ని ఎంత మాత్రం కూడా చూడడానికి అతడు ఇష్టపడ్డండి. ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, బుద్ధిహీనుడైతే పైనే చూస్తాడు, వెలుపటి భాగాన్నే చూస్తాడు, వెలుపల పరిస్థితులే చూస్తాడు, బయటికి కనబడే వాటినే చూస్తాడు, కానీ దేవుడు లోపల ఉన్న నీ అంతరంగాన్ని చూస్తాడన్న సంగతిని నువ్వు మర్చిపోవద్దు. చూడండి, బుద్ధిహీనుని యొక్క లక్షణాలు మనం చూసాం. బుద్ధిహీనుడు దేవుని నమ్మడు, బుద్ధిహీనుడు కొండెములు చెప్తాడు, బుద్ధిహీనుడు అపహాస్యం చేస్తాడు, బుద్ధిహీనుడు ఉపదేశాన్ని తిరస్కరిస్తాడు, బుద్ధిహీనుడు కలహాన్ని ఇష్టపడతాడు, బుద్ధిహీనుడు పోరాటాన్ని ఇష్టపడతాడు, బుద్ధిహీనుడు తన మనస్సును తాను నమ్ముకుంటాడు, బుద్ధిహీనుడు ప్రియులరా ఎంతసేపు కూడా ప్రియులర వేషధారితనం అంటే బయటున్న వాటినే అతడు చూస్తాడు. ప్రైజ్ గాడ్ హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క ప్రతి పరిస్థితిని కూడా మన జీవితానికి అన్వయించుకొని బుద్ధిహీనత ఒకవేళ మనలో ప్రవేశిస్తున్నట్లయితే నజరేయుడైన యేసు నామమున బయటికి పోవునట్టుగా మనం ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దాం, విశ్వాసం ఉంచుదాం, శక్తిమంతుడైన దేవుని మీద, కనికరము కలిగిన దేవుని మీద నమ్మకం ఉంచి మనం ముందుకెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా, మీరు నాతో ఉన్నారు, మాతో మాట్లాడారు, మాకు కావలసిన విశేషమైన మంచి సంగతులు ఇచ్చారు. అందుని బట్టి నీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. విత్తబడిన ప్రతి మాట లేఖనమును బిడ్డల హృదయాలలో పడి ఫలించుటకు మీరే కృప చూపించమని, ప్రతి బిడ్డ జాగ్రత్తగా నీ వాక్యములో పాలు పంపులు పంచుకొని అనుసరించి నడుచుటకు మీరే సహాయం దయచేయమని మా ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని యేసు క్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. మీకు కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. మీకు దేవుడు ఎల్లప్పుడూ తోడై ఉండి మీకు విజయమునిచ్చి బుద్ధిని, జ్ఞానమును, సర్వ సంపదలను దేవుడు సమృద్ధిగా మీకు దయచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు. మీకోసం తప్పక ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్ 7981258890. రెండవ నెంబర్
8374103371. ఆమెన్. అందరికీ వందనాలండి.